మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రతి మనిషికి అనేకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. అనేకమైనటువంటి ఆలోచనలో వారు ఒక ఆలోచనను నిర్ణయించుకుంటారు. ఆ నిర్ణయాన్ని వారు అనుసరిస్తారు. ఆ నిర్ణయాన్ని వారి జీవితంలో జరగాలని కోరుకుంటారు. కానీ తన స్వాస్యం, తన స్వకీయ సాంపాద్యము, దైవ జనాంగము, పరిశుద్ధ జనము, పవిత్ర సమూహము ఏ విధంగా జీవించాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, బైబిల్ మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటి, మన పితరులు వారి సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటూ వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి. ఇంకా మాట్లాడితే ఆ నిర్ణయాలు వారికి అది తుది నిర్ణయంగా మార్చబడిపోయింది. అంటే నేను మరణించేంత వరకు ఇదే నా నిర్ణయం, ఇక దీనిలో మార్పులు చేర్పులు ఉండవు అని కరాఖండిగా నిక్కచ్చిగా సూటిగా చెప్పగలిగారు. వారి ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు, అటువంటి తుది నిర్ణయం మనము కలిగి ఉండాలి. అవేవనగా మన పితరులు చాలా మంది, మన పితరులు మంచి భక్తులు, శ్రేష్ఠులుగా వారి స్థిర నిర్ణయాలు కలిగి ఉన్నారు. మోషే గాని, యోబు గాని, పౌలు గాని, అనన్య, అజర్య, మెషాయిలు గాని, దానియేలు గాని, యెహోషువ గాని, దావీదు గాని, అబ్రహాము గాని, ఇస్సాక్ గాని అందరూ మంచి నిర్ణయాలను తీసుకొని దాన్ని తుదమట్టుకు అనుకరించారు. కొన్ని విషయాలు మనం చూసినట్టయితే కీర్తనల గ్రంథం 119వ కీర్తన 112వ చరణంలో నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకుని ఉన్నాను, ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. ఎంతో శ్రేష్టమైనటువంటి మాట. నేను నీ కట్టడలను అనుసరిస్తూ జీవించడానికి నా హృదయాన్ని నేను లోపరుచుకున్నాను, ఇది తుది వరకు నిలిచేటువంటి నిత్య నిర్ణయం. ఇక పూర్తి స్థాయిలో నా జీవితం ముగించేంత వరకు ఇదే నా నిర్ణయము, ఇక దీనిలో ఎటువంటి మార్పు ఉండదు, నేను ఎప్పుడు నీ ఆజ్ఞానుసారంగా జీవిస్తానని ఒక నిత్య నిర్ణయాన్ని, ఒక తుది నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు ఈ భక్తుడు. యెహోషువను గురించి మనం చూస్తే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో మీరెవరిని సేవింపకూరనను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అంటున్నాడు. అనగా మీరెవరైనా సేవించండి, నాకు మాత్రం నా దేవుడినటువంటి యెహోవా ఒక్కటే దేవుడిని, నేను ఆయననే సేవిస్తానని, ఇది నా తుది నిర్ణయం అని, ఇది నిత్యమైనటువంటి నిర్ణయం అని తాను బాహాటంగా తెలియపరుస్తున్నాడు. మరియు మోషేను గురించి మనం చూస్తాం. లోక సంబంధమైన అధికారం, వైభవము, సుఖభోగాల కంటే నిందలైన దేవుని ప్రజలతో కూడా శ్రమలైన క్రీస్తు మార్గమే అనుకున్నాడు అన్న హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం మనం చూస్తాం. దేవుని జనులతో శ్రమ అనుభవించడం మేలు అని అనుకున్నాడు. రాజకుమారుడు అని అనిపించుకోవడం కంటే, సుఖభోగాలను అనుభవించడం కంటే శ్రమలే క్రీస్తు జనము కొరకు, దైవరాజ్య వ్యాప్తి కొరకు, దేవుని స్వాస్యం యొక్క క్షేమం కొరకు నేను ఈ శ్రమల మార్గంలో నడవడమే నాకు మేలు, ఇది నా తుది నిర్ణయం, ఇక నాకు ఈ రాజ భోగము, రాజభాగ్యాలు నాకు ఇవేవి అక్కర్లేదు, ఈ సుఖ సౌఖ్యాలు నాకు అక్కర్లేదు, ఇక నా యాత్ర ఈ అరణ్య యాత్ర, నా జీవితం తుదికి ఇదే అని గొప్ప నిర్ణయాన్ని తీసుకొని మోషే ముందుకు సాగిపోయాడు. అనగా ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ, చేయడానికి అర్హతలు ఉన్నప్పటికీ, అందుబాటులో అన్ని దగ్గరగా ఉన్నప్పటికీ చేయకూడని విషయాలను దూరం పెట్టి నీ ఆజ్ఞలను, కట్టడలను జరిగించడం, వాటిని అనుసరించి జీవించడం నాకు కావాలి అని నా హృదయాన్ని నేను లోపరుచుకుని ఉన్నాను అని మోషే చెప్పడం మనం చూస్తాం. మరియు యోబు సంగతి మనం చూసినట్టయితే యోబు గ్రంథం 27వ అధ్యాయం 5-6 వచనాల్లో నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును, మరణం వరకు నేనంత మాత్రం యథార్థతను విడువను, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నాను. ఇంకా మనం చూస్తాం, నేను శోధించబడిన తర్వాత శుద్ధ సువర్ణంగా నేను మార్చబడతానని అంటున్నాడు. అనగా తాను శ్రమలకు అప్పగించేస్తున్నాడు. ఇది నా తుది నిర్ణయం, ఇది నిత్యమైనటువంటి నిర్ణయం, ఎన్ని చేసినా దేవుడు నన్ను విడువడు, నన్ను నడిపిస్తున్న మార్గం ఈ శ్రమల మార్గం అని, తుది నిర్ణయం ఇదే అని, దేవుణ్ణి నేను ఎంత మాత్రం విడిచిపెట్టను అని ఒక నిర్ణయాన్ని స్పష్టంగా బాహాటంగా తెలియచేస్తున్నాడు. అనన్య, అజర్య, మెషాయిల గురించి మనం చూస్తాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో అగ్నిగుండంలో వేయబడ్డానికి రాజు నెబుకద్నెజరు వారిని భయపడుతూ ఉంటే వారు అంటున్నారు, రాజా నువ్వు అగ్నిగుండంలో వేసినా సరే మేము మాత్రం ఆ దేవుని ఆరాధింపకుండా ఉండం, ఈ విగ్రహానికి మేము పూజించము, ఇది మా యొక్క నిత్య నిర్ణయం, దీంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు అని కరాఖండిగా రాజుకే చెప్పారు. దానికి రాజు వారిని అగ్నిగుండంలో తోసివేశాడు. ఆయనను ఏ హాని కలగకుండా దేవుడు క్షేమంగా నడిపించాడు. అనగా మరణమైన జీవమైన దేవుని కొరకు తమను అర్పించుకొని దేవుని ఆజ్ఞను ఏమాత్రం విడిచిపెట్టక, దేవుని కట్టడలను, విధులను ఏమాత్రం దాటిపోక అందులోనూ నిలిచి ఉన్నవారుగా వారు తుది నిర్ణయాన్ని, నిత్య నిర్ణయాన్ని కలిగి ఉన్నారు. అందుకే వారు శ్రేష్టమైన వారుగా నిలిచిపోయారు. మరియు పౌలుని గురించి మనం చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తు ఆయన జీవించున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుటి క్రీస్తు చావైతే లాభము అంటున్నాడు. అనగా నేను చనిపోవడానికైనా సిద్ధమే, ఇది నా తుది నిర్ణయం, నా దేవుని కొరకు నేను నిలిచి ఉంటాను, నా దేవుని ఆజ్ఞానుసారం
వాక్యానుసారంగా నేను నడుస్తాను, నా దేవుడు చెప్పినటువంటి పరిచర్లో నేను నమ్మకంగా సాగిపోతాను, నా దేవుని మహిమ కొరకు నన్ను నేను పనర్పణంగా అర్పించేసుకున్నాను, ఇది నా తుది నిర్ణయం. ఇక నాకు లోకంలో జ్ఞానాలు, లౌకిక జ్ఞానాలు, భోగ భాగ్యాలు, సుఖ సౌఖ్యాలు, కీర్తి ప్రతిష్టతలు నాకు అక్కర్లేదు అని పౌలు బాహాటంగా తన యొక్క నిర్ణయాన్ని తెలియచేస్తున్నాడు. అది ఒక తుది నిర్ణయం. దానియేలు సంగతి మనం చూస్తాం. 6వ అధ్యాయం 10వ వచనంలో, రాజు నాకు తప్ప ఎవరికి ప్రార్థించినా ఎవరికి విజ్ఞాపన చేసిన వారిని అగ్నిగుండంలో వేస్తానని చెప్తే దానికి సైతం తలవంచక దేవుని ఆజ్ఞకు దేవునికి మాత్రమే తలవంచి ప్రార్థించక నేను ఉండను అని దేవునికి ప్రార్థించడం ప్రారంభించాడు. అనగా అతడు ప్రార్థన చేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు. తుది నిర్ణయం, నా దేవుని నేను సేవిస్తాను, ఇక దీనికి దాటి దీనికి మించి ఏది నాలో లేదు అని ఒక నిర్ణయాన్ని, స్థిర నిర్ణయాన్ని దానియేలు కలిగి ఉన్నాడు. కనుక నేటి వాక్యం వింటాను నీతో మీతో మనందరితో ప్రభు సెలవిస్తున్నాడు. మనం ఎటువంటి నిర్ణయాలను కలిగి ఉన్నాం? కొందరు నేను చనిపోయేలోపు ఒక ఇంటిని కట్టాలి, ఇది నా నిర్ణయం, ఇది నా తుది నిర్ణయం, చనిపోయేలోపు చేయాలనుకుంటారు. కొందరు నేను చనిపోయేలోపు నా బిడ్డకి పెళ్లి చేయాలి అని అనుకుంటారు, ఇది వారి యొక్క తుది నిర్ణయం. కొందరు నేను చనిపోయేలోపు నా బిడ్డల కోసం ఎంత ఆస్తిని కూడబెట్టాలి అని అనుకుంటారు, ఇది వారి యొక్క తుది నిర్ణయం. మరికొందరు అనుకుంటారు నాకు బిడ్డలు కలగాలి, ఏదైనప్పటికీ నాకు బిడ్డలు కావాలి, ఇది వారికి ఒక తుది నిర్ణయం. కొందరు అనుకుంటారు నేను చనిపోయేలోపు నా బిడ్డకి మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టుగా నేను చూడాలి, ఇది వారి యొక్క తుది నిర్ణయం. కొందరు రకరకాలైనటువంటి నిర్ణయాలు కలిగి ఉంటారు. కొందరు చదువుకునే పిల్లలను చూస్తే నేను ఏదేమైనప్పటికీ ఎలాగైనా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ నాకు రావాలి అనేటువంటి నిర్ణయాన్ని కలిగి ఉంటారు, అది వారికి తుది నిర్ణయం. కొందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అని, కొందరు ఏరోనాటికల్ ఇంజనీర్లు అని, కొంతమంది డాక్టర్స్ అని, కొంతమంది లాయర్స్ అని, కొంతమంది పోలీస్ అని, సివిల్ అని, ఇలా రకరకాలైనటువంటి నిర్ణయాలు కలిగి ఉంటారు వారు అది పొందుకోవాలని. కానీ వాక్యం సెలవిస్తుంది, దేవుని కొరకు మీరు ఎటువంటి నిర్ణయాన్ని కలిగి ఉన్నారు? దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మీరు ఎటువంటి నిర్ణయాన్ని కలిగి ఉన్నారు? దేవుని నిత్య రాజ్యానికి యోగ్యులుగా అర్హులుగా మార్చబడడానికి మీరు ఎటువంటి నిర్ణయాన్ని కలిగి ఉన్నారు? ఆ నిర్ణయం స్థిరమైనటువంటి నిర్ణయమేనా? నిత్యముగా ఉండేటువంటి నిర్ణయమేనా? తాత్కాలికంగా ఉండేటువంటి నిర్ణయమా? కొంతమంది బాప్తిసాలు తీసుకున్నప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, నేను ఇక మీదట రోజు ప్రార్థన చేస్తాను, రోజు మందిరానికి వస్తాను, మానకుండా వస్తాను, నేను దేవుని నమ్మకంగా ఉంటాను, దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తాను, పాపాల జోలికి వెళ్ళను, సినిమాలు, సిగరెట్లు, మద్యపానాలు, డ్రగ్స్, అబద్ధాలు, బూతులు, వ్యభిచారము, కాముకత్వం, అభిచారము, ముస్లిం ముచ్చట్లు, కొండేలు, బూతులు, అబద్ధాలు, మోసాలు, వడ్డీలు, లంచాలు, ఇవేమి నేను మానివేశాను, ఏమి చేయను అని ఒక నిర్ణయం తీసుకుంటారు. కానీ అది చూస్తే గమనిస్తే సరిగ్గా ఒక వారం రోజులు గడిచేసరికి వారి నిర్ణయాలన్నీ తాత్కాలిక నిర్ణయాలుగా మార్చబడిపోతాయి. మరలా చేయకూడదు అనుకున్నటువంటి వాటి మీద అడుగు వేస్తూ ఉంటారు. అయితే దేవుని కొరకు ఒక స్థిరమైనటువంటి నిర్ణయాన్ని మనం కలిగి ఉండాలి. అది కలిగి ఉండాలి అంటే దేవుని యొద్దనే మనం తీర్మానం చేసుకోవాలి. వీరందరూ దేవుని మీద మంచి విశ్వాసం కలిగిన వారుగా దేవుణ్ణే సాక్షి సమూహంగా పెట్టుకొని దేవుడే మాకు అన్ని అని వారు ముందుకు సాగిపోయారు. నేడైతే మనకు ఒక సాక్షి సమూహం ఉంది. దేవుడు, దేవుని తర్వాత మన పితరులు మనకు సాక్షి సమూహంగా, మనకు మాదిరులుగా, ప్రోత్సాహాన్ని కలిగించేటువంటి సాక్షులుగా మనకు ముందు ఉన్నారు. వారిని చూస్తూ వారి అడుగుజాడల్లో వారు ఎటువంటి భక్తిని కలిగి ఉన్నారు, వారు ఎటువంటి నిర్ణయాన్ని కలిగి ఉన్నారని మనం అటువంటి ఒక స్థిర నిర్ణయాన్ని మనం కలిగి ఉండాలి, తుది నిర్ణయాన్ని కలిగి ఉండాలి. కీర్తనకారుడు అంటాడు, నేను నీ ఆజ్ఞలను కట్టడలను అనుసరించి జీవించడానికి నా హృదయాన్ని నేను లోపరుచుకున్నాను. హృదయాన్ని ఆయన లోపరుచుకున్నాడంట. ఇక ఇది నా తుది నిర్ణయం, ఇక ఇది నాకు నిత్యమైనటువంటి నిర్ణయం, ఎల్లప్పుడూ నేను దీన్ని కొనసాగిస్తాను, ఏ మాత్రం నీ ఆజ్ఞలను నేను దాటిపోను ప్రభు అని ఎంతో చక్కని మాటను తెలియచేస్తున్నాడు. ఆయన ఆజ్ఞ దీపము, ఉపదేశం మనకు వెలుగు. ఆయన ఆజ్ఞను గాని ఉపదేశాన్ని గాని విడిచిపెడితే వారు నిర్ణయాన్ని విడిచిపెట్టినట్టుగా, నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా నిలిచిపోవడం మటుకు కాదు, కానీ వారి జీవితంలో వెలుగు ఉండదు. వారి జీవితం చీకటిమయంలోకి, అంధకారంలోకి వెళ్ళిపోతుంది. సాతాను వాడిని అంధకార బంధకాలతో బంధించి మరలగొలుపుతూ, ఈడ్చుకుని పోతూ నరకానికి తీసుకెళ్లి కూర్చొని పెడతాడు. అక్కడ అగ్ని వేయబడి ఉంది, అక్కడ అగ్ని గంధకాలు ఉన్నాయి, అక్కడ నీరు లేదు, అక్కడ దప్పిక ఉంది, ఆకలి ఉంది, కేకలు ఉన్నాయి, అక్కడ అర్థనాదాలు ఉన్నాయి. వాటి కొరకు వాడు సిద్ధపరుస్తాడు. కానీ ప్రభువు అంటున్నారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీద నేను వచ్చాను. నా తండ్రి చిత్తం నెరవేర్చటే నాకు ఆహారము పానమైనదే, ఇదే నా తుది నిర్ణయము. సిలువ మరణము పొందడానికి నేను వచ్చాను, నా ప్రజల కొరకు నేను రక్తాన్ని చెందించడానికి నేను వచ్చాను అని, ఇది నా తుది నిర్ణయం అని ఆయన సిలువలో మన కొరకు మరణించాడు. వారు ఎంత హింసించినా, చిత్రహింసలు పెట్టినా, ఎంత విభేదాలకు గురి చేసినా, ఎంత నలగగొట్టినా ఆయన మాత్రము నోరు మెదపలేదు. ఆయన ఎంత మాత్రము తన యొక్క బల శౌర్యాన్ని చూపించలేదు. సాత్వికుడిగా, దిన మనసు గలవాడుగా మరణమునకు ఆయన తను అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. కారణం అది ఆయనకు తుది నిర్ణయం. ఆయన మరణించడం, పునరుద్ధరణమే ఆయన నిర్ణయం. దాన్ని నెరవేర్చాడు. మన పితరులు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలను నెరవేర్చారు. అబ్రహాము, నేను నా దేవుడు చెప్పినటువంటి ఆ కానాను దేశానికి నేను వెళ్ళాలి అనేటువంటి నిర్ణయాన్ని కలిగి అడుగు వేశాడు. మరెన్నడూ వెనుకకు అడుగు వేయలేదు. అది తుది నిర్ణయం. హానోకు దేవుడితో నడిచాడు, అది తుది నిర్ణయం. లోకంలో ఉన్నటువంటి సాంగత్యాన్ని కలిగి లోకానుసారులుగా, శరీర
శరీరిచ్చలతో బంధింపబడిన వారుగా, అనుసంధానం కలిగిన వారుగా జీవించకుండా దేవుడితోనే నడిచాడు. కనుక మనం దేవుని కొరకు స్థిర నిర్ణయాన్ని కలిగి ఉండాలి, తుది నిర్ణయాన్ని కలిగి ఉండాలి. అది ఎల్లవేళలా మన హృదయాన్ని లోపరుచుకుంటూ ఆ నిర్ణయానికి, ఆ కట్టడకు, ఆ యొక్క తీర్మానానికి, నిబంధనకు మనల్ని మనం ప్రతిష్ఠించుకుంటూ సరిచేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఒకవేళ అటువంటి విధంగా ముందుకు సాగిపోతే, ఒక నిర్ణయం మనలో లేకపోతే అతడు గాలికి పుట్టి ఎగిరినట్టుగా ఎగిరిపోతాడని, నీతిమంతుల సభలోకి ఎంత మాత్రమో చేర్చబడని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అటువంటి తుది నిర్ణయం కలిగిన వారు చిరస్మరణీయంగా చరిత్రలో పాఠాలుగా, చరిత్రలో సాదృశ్యాలుగా, చరిత్రలో ఆశీర్వాదించబడినటువంటి, దీవించబడినటువంటి జనాంగంగా దేవుడు నిలబెట్టాడు. మనల్ని అట్టి విధంగానే నిలబెడతాడు. కనుక మనం ఒక తుది నిర్ణయాన్ని కలిగి ఉందాం, నిత్యమైనటువంటి నిర్ణయాన్ని కలిగి ఉందాం. నా శ్వాస నిశ్వాస నీ కొరకే, నా శేష జీవితం నీ కొరకే, బ్రతుకైనా చావైనా నీ కొరకే అని ఒక నిర్ణయాన్ని దేవుని కొరకు చేసి, నిర్ణయాన్ని తీసుకొని దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని అడుగు వేసినట్టయితే శ్రమను కూడా దేవుడు సౌఖ్యంగా మారుస్తాడు, నిందలు కూడా పూదండలుగా మార్చివేస్తాడు, అవమానాలను ఆశీర్వాదానికి మెట్లుగా ఎక్కిస్తాడు. ఎక్కలేనటువంటి ఎత్తైన కొండలకు, దాటలేనటువంటి తీరాలను దాటించి ఎక్కించి ఎవరు అందుకోలేనటువంటి స్థాయిలో మనల్ని నిలబెడతాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసేటతో మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. నీ మాటలో ఎంతో శ్రేష్టమైనవి ప్రతి వారి జీవితంలో, హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. ఒక మంచి స్థిరమైనటువంటి తుది నిర్ణయాన్ని కలిగిన వారుగా ప్రతి ఒక్క బిడ్డ ఉండినట్లుగా, నీ కొరకు, నీ రాజ్యం కొరకు, నీ యొక్క మహిమ కొరకు తమను తాము ప్రతిష్ఠించుకుని అర్పించుకొని ఒక శ్రేష్టమైనటువంటి నిర్ణయాన్ని కలిగిన వారుగా, స్థిరమైనటువంటి విశ్వాసంతో, స్థిరమైనటువంటి భక్తితో, స్థిరమైనటువంటి నీతిమత్వంతో, యథార్థతతో ముందుకు సాగినట్టుగా బిడ్డలు దీవించండి. వారి ప్రతి అవసరం అక్కరిని మహిమశలు తీర్చి సమస్త కోతులు కొరతలు తీసేయండి. నువ్వు మేఘాల్లో అలంకరింపబడినటువంటి వరుడుగా రాబోతుండగా ప్రతి వారు నీతో పాటు నీచరాజానికి యోగ్యులుగా, అర్హులుగా మార్చబడకు సహాయం చేసి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.